మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. రెడ్ హైఫర్కి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అలాగే కార్నర్ స్టోన్ గురించినటువంటి ఒక రాతి గురించినటువంటి విషయాలు మాట్లాడదాం. అలాగే సిద్ధపాటు గురించినటువంటి కొన్ని విషయాలు కూడా మాట్లాడదాం. సో ఈ వీడియోను పూర్తిగా చూడండి. రెడ్ హైఫర్ ఆఫరింగ్ అనేది జరిగిపోయిందని, అదే నిజమైన పెయ్య అని నమ్మేవారందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను చెప్పేది కాదు, ఒక రబ్బీ చెబుతున్న మాటలు ఇవి. Thing is, a lot of fake news and misinformation has been going out on the internet about the red heifers. ఎర్రనిపయ్య ప్రాక్టీస్ సెరమనీని బట్టి ఆ బలి కోసం ఫేక్ న్యూస్లు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఇస్తున్నారు. అవన్నీ కూడా నమ్మొద్దని రబ్బీ చెప్తున్నటువంటి మాటలు ఇవి. July 1st, it was slaughtered, turned on a wooden platform. It was a practice run. Practice run was carried out. The cow, again, was not suited for the mitzvah. ఎర్రనిపెయ్యను ఒక చెక్కతో చేసినటువంటి ప్లాట్ఫామ్ మీద దహించటం జరిగింది అని, అది కేవలం యూదుల రబ్బీల సమక్షంలో మాత్రమే జరిగింది అని, 2 నల్లని వెంట్రుకలు ఉండడం వల్ల అనర్హత పొందింది అని, జూలై 1న ఈ ప్రాక్టీస్ సెరమోనీగా చేశారు అని, కేవలం ప్రాక్టీస్ సెరమోనీ మాత్రమే అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీనిలో దాచేది ఉండదు, దాచి చెప్పేదేముండదు, రబ్బీలు అలా చేయరు, దేవుని మందిరానికి సంబంధించిన విషయాలు అలా చేయకూడదు అని ఆయన క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. వీలైతే ఆ వీడియోని పూర్తిగా చూడండి. అతను ఎవరో అనుకుంటారేమో, అతను ఎవరో కాదు. ఆ ప్రాక్టీస్ సెరమనీలో పాల్గొన్న రబ్బీలలో ఈయన కూడా ఒకరు. అతని పేరు ఆడమ్ ఎలియాహు బర్కోవిడ్జ్ అనేటువంటి వ్యక్తి. ఇజ్రాయెల్ 365 న్యూస్ అనేటువంటి నేషనల్ న్యూస్ బ్రాడ్కాస్టింగ్కి ఈయన ఒక సీనియర్ రిపోర్టర్. యూదులు అన్ని చట్టాలు చదివినవాడు, అన్ని క్వాలిఫై అయినవాడు. 1991లోనే రబ్బీ హోదా పొందినవాడు, రబ్బీగా కొనసాగుతున్నవాడు. అనేకమైన పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా ఎర్రనిపేయ కోసం రిటర్న్ ఆఫ్ రెడ్ హైఫర్స్ అనేటువంటి బుక్ కూడా రాశాడు. అది ఫేమస్. సో ఆయన రబ్బీ, ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తి. అఫీషియల్గా ఈ బైరన్ స్టిన్స్టన్ కామెంట్ ద్వారా వైరల్ అవుతున్నటువంటి, దాన్ని మిస్లీడ్ చేస్తున్నటువంటి విషయాలన్నీ విని ఆ వీడియో ద్వారా తెలిపినటువంటి విషయాలు ఇవి. జరిగిపోయిందే నిజమైన బలి అని ఇంకా నమ్మేవారు, వితండవాదం చేసేవారు కూడా ఈ వీడియోతో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. సో టెంపుల్ ఇన్స్టిట్యూట్ కానీ, జివిష్ రబ్బీలు కానీ చెబుతున్న, మీడియా కథనాలు చెబుతున్నప్పటికీ ఇంకా ఎవరో ఏదో చెబుతున్నారని ఫేక్ న్యూస్లు నమ్మొద్దు. అయినా రబ్బీలు దాస్తున్నారేమో అనే సందేహం ఇంకా మీకు ఉండొచ్చు. వాళ్ళు మోసం చేస్తారు, వాళ్ళు నమ్మడానికి లేదు అనే సందేహం ఉండొచ్చు. అలా చిన్న క్లూ దొరికినా అక్కడ వాతావరణం వేరేలా ఉంటుంది. అయినా సరే అలాంటి ఆఫరింగ్లు దొంగసాటుగా చేసేవి కావు. యూదులు అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. దేవాలయం పనికి సంబంధించిన అన్ని వస్తువులు, ఈవెన్ అన్ని వస్తువులు, అన్ని వస్త్రాలు సిద్ధం చేసి రెడీగా ఉంచిన వీరు కేవలం బలి గురించి, బూడిదను సిద్ధం చేసి ఉంచలేని స్థితి అయితే కాదు కదా. సో ఖచ్చితంగా వారు ఒకవేళ సిద్ధపరిస్తే దాన్ని కూడా వాళ్ళు రెడీగా ఉంచుతారు. సో ఈ వీడియో పూర్తిగా చూస్తే వారికి అన్ని అడ్డంకులు పోయి, వారికి గనక అవకాశం ఇస్తే 3 గంటల్లో మందిర ఏర్పాట్లు జరిగిపోతాయి. అలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈయనే కాదు, చాలామంది అట్లానే ఉన్నారు. 1 రోజులో లేదా 3 రోజుల్లో లేపేస్తామని. అసలైన ప్రాబ్లమ్స్ వారికి వేరే ఉన్నాయి, వారు ఫేస్ చేస్తున్నారు. ఈ బలికి ఎర్రనిపేయ గురించి కాదు. ఆలయం కట్టాలని అయితే మాత్రం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ దగ్గర నుంచి ఈవెన్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వరకు ప్రతి వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం, ప్రాక్టీస్ సెరమనీ టైంలో యూదులు కాని అన్యులను, ఆడవాళ్లను ఎందుకు రాణిస్తారు అని మాట్లాడితే, సంబంధం లేని వాక్యంతో ముడిపెట్టి మాట్లాడినప్పటికీ ఆడవారు బహిష్టుకి, శుభ్రతకి, ఇలా కొన్ని వాటికి అర్పణలు అర్పిస్తారు. వాటి అర్పణలకు, దేవాలయ పరిశుద్ధతకు సంబంధించిన యాజకులు మాత్రమే చేయాల్సిన బలులకు తేడా తెలియాలి. అన్నీ ఒకటి కాదు. ఎప్పుడూ కూడా బైబిల్ ఆడవాళ్ళని ఎప్పుడు నెగోషియేట్ చేయలేదు, ఆడవాళ్ళని నెగ్లెక్ట్ ఎక్కడా చేయలేదు. అలా అని ప్రతి బలిలోనూ ఆడవాళ్ళు ఉన్నట్టు లేదు. ఇలా యాజకులు మాత్రమే చేసే విషయంలో ఆడవాళ్ళు పాల్గొన్నట్టు బైబిల్లో లేదు. సగం విషయాలతో ఉండకుండా వాక్యం చక్కగా అర్థం చేసుకుంటే ఈ క్లారిటీ అనేది వస్తుంది. నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం, నా కల, నా దర్శనం అంటూ ఫేక్ న్యూస్లతో, సోర్స్ లేని, ఎవిడెన్స్ లేని విషయాలతో నచ్చింది అనిపించింది చెబితే అది వాక్యం అవ్వదు. అలాంటి విషయాలు జాగ్రత్త పడండి. ఏమీ తెలియని వారు నమ్ముతారు, అలాంటి వారు నమ్మొచ్చు. జ్ఞానం లేని వారు కూడా నమ్ముతారు. కానీ వాక్యాన్ని అంటుపెట్టుకుని సత్యాన్ని నమ్మే మనం సత్యమేదో తెలుసుకుని సత్యం వైపు మాత్రమే నడవాలి కదా. మరలా తప్పుగా అనుకుంటారేమో, ఏ టాపిక్ అయినా సరే అది సత్యమా కాదా అని టాపిక్ గురించి మాత్రమే మాట్లాడతాను. నాట్ ది పర్సన్, నాట్ ది మినిస్ట్రీ, నాట్ ది ఛానల్. వేరే వారి గురించి కాదు, ఆ టాపిక్ గురించి మాత్రమే. అది నిజమా కాదా, దాని గురించిన పూర్తి విషయాలు మాత్రం ఆథెంటికేషన్గా 100% దాని గురించి వెరిఫై చేసి మాత్రమే అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం, ఎండ్ టైంలో ఎవరూ మోసపోకుండా జాగ్రత్త పడాలి అని. మోసం మనల్ని తప్పుదారిలో నడిపించేస్తుంది. ఎండ్ టైంలో మోసం తీరా స్థాయిలోకి వెళ్తుంది. ఫేక్ న్యూస్లో ప్రభావం కూడా అంత ఇంత కాదు.
నేనైతే టాపిక్ గురించి మాత్రమే మాట్లాడతాను, దాని గురించి మీకు పూర్తి క్లారిటీ అందించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఇక ఇంకొక సందేహం ఏంటంటే, రెడ్ హైఫర్స్ టెక్సాస్ నుంచి వచ్చిన 5 రెడ్ హైపర్స్ ఉన్నాయి, ఆ 5 రెడ్ హైపర్స్కి పేర్లు ఉన్నాయి అంటున్నారు. రెడ్ హైఫర్స్కి పేర్లు పెట్టే విధానం అనేది నేను చూడలేదు. అలా యూదులకు ఆ రెడ్ హైఫర్స్కి పేర్లు పెట్టే విధానం అనేది ఉండదు. జివిష్ రబ్బీలు కానీ, టెంపుల్ ఇన్స్టిట్యూట్ కానీ, ఆ రెడ్ హైఫర్స్ యొక్క ఫీల్డ్ కానీ వారెవరూ కూడా దీని గురించి చెప్పలేదు. పేర్లు కూడా పెట్టినట్టు ఎక్కడ కూడా లేదు. ఒకవేళ పేర్లు పెట్టబడి ఒక రెడ్ హైఫర్కి మెస్సయ్య అని పేరు పెట్టి రెడ్ హైఫర్ డిస్క్వాలిఫై అయిపోయింది అనుకోండి, మరి ఏం చేస్తారు? మెస్సయ్య అనే పేరు ఉంది కాబట్టి దాన్ని బలివ్వాలా? డిస్క్వాలిఫై అయ్యి అనర్హత పొందింది కాబట్టి దాన్ని ప్రక్కన పెట్టాలా? కాబట్టి పేరును బట్టి కాదు. సో ఏ పేరు పెట్టినా పేరును బట్టి అయితే కాదు, ఎలిజిబిలిటీని బట్టి రెడ్ హైఫర్ సెలెక్ట్ అవుతుంది. యాక్చువల్గా పేర్లు అనేది పెట్టరు. మరి గత 9 బలుల జరిగాయి, బైబిల్లో సంభవించిన 9 బలులు కూడా ఆ రెడ్ హైఫర్స్కి ఏ పేర్లు పెట్టలేదు. మరి వీటికి పేర్లు పెట్టారు అంటే అలా పెట్టే అలవాటైతే మాత్రం లేదు. బట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే కమెంట్లో తెలియచేయండి. నాకైతే ఎక్కడ దొరకలేదు, దాని గురించి నాకైతే తెలియలేదు. ఇదేమి విమర్శ కాదు, కానీ దాని గురించి ఏదైనా తెలిసిన విషయం ఉంటే గనక కమెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఆథెంటికేటెడ్ అండ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిస్తే మాత్రం చెప్పండి. యూదులు వారికి పేర్లు పెట్టి రెడ్ హైఫర్స్ని సంరక్షించేటువంటి విధానం అయితే అక్కడ ఉండదు. అయితే ఏదైనా ఉంటే మాత్రం తెలియచేయండి. అండ్ ఇంకొక విషయం, నెక్స్ట్ కార్నర్ స్టోన్ గురించి. యెరూషలేము 3వ దేవాలయానికి సిద్ధం చేస్తున్నటువంటి ఒక కార్నర్ స్టోన్ గురించి చూద్దాం. ఇది నిజమే. దీని గురించి నేను 4-5 నెలల క్రితమే విన్నాను. దాని గురించి వీడియో అందించాలని అనుకున్నప్పటికీ కూడా దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో అది ఇంపార్టెంట్ కాదని వీడియో చేయలేదు. ఎందుకంటే ఏది చెప్పాలనుకున్నా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్తో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో, ఎవిడెన్సెస్తో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇది అంత ఇంపార్టెంట్ కాదని నేను వీడియో చేయలేదు. నిజానికి ఒకరు ఎలాంటి ఆర్టిఫాక్ట్స్, పురావస్తు ఆధారాలు జాగ్రత్తపరిచి వాటి గురించి ఎక్కువగా ఆతృత కలిగేటువంటి ఒక వ్యక్తిని చూసాం. ఆ వ్యక్తి ఒక రాయిని కనుగొన్నాడు. ఆ రాయి ఎంతో దృఢంగాను పటిష్టంగాను ఉంది కాబట్టి ఎంతో ఇష్టంగా దాన్ని చెక్కి చాలా నీట్గా చేసి అలా స్టోన్గా తయారు చేసి చూపించాడు. అది కార్నర్ స్టోన్ అని, యెరూషలేము 3వ దేవాలయానికి వాడేటువంటి మూలరాయిగా, కార్నర్ స్టోన్గా, ఫస్ట్ స్టోన్గా చిత్రీకరిస్తున్నారు. అనేకులు దాని గురించి కూడా చెబుతున్నారు. బట్ ఇది చెక్కిన వ్యక్తే చెప్పలేదు. అలా కేవలం ఒక యూట్యూబ్లో ఒక్క వీడియో మాత్రమే ఉంది. అది కూడా వారు చెప్పినటువంటి, వారు తీసుకున్నటువంటి వీడియోనే. అంతకుమించి దాని గురించి వేరే ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. అక్కడ తప్ప ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరూ చెప్పలేదు. అలా చెక్కినవి, అలాంటి స్టోన్స్ ఇంకా చేసి 3వ యెరూషలేము దేవాలయానికి వాడొచ్చు, అలా ఇవ్వాలి అనేది అతని కోరిక. బట్ యూదులు ఎక్కడా కూడా దాన్ని తీసుకోలేదు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ దాని గురించి మాట్లాడలేదు. టెంపుల్ ఇన్స్టిట్యూట్ నుండి కానీ, రబ్బేల నుండి కానీ రెస్పాన్స్ లేదు. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. వారు ఎక్కడా కూడా చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. బట్ అతను మాత్రం ఆ రాతిని స్టోన్గా చేసిందైతే నిజం. మరి దాన్ని ఎలా వాడతారో, అసలు తీసుకుంటారో లేదో ఇంకా తెలియదు. సో క్లారిటీ అండ్ కన్ఫర్మేషన్ లేకుండా ఏదో చెప్పకూడదు కదా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సిద్ధపాటు గురించి చెప్పేటప్పుడు ఒక మాట చెప్తున్నాను. మీరు ఇలా క్వశ్చన్స్ అడిగేటప్పుడు, డౌట్లు అడిగేటప్పుడు, వాటి గురించి క్లారిటీ అడిగేటప్పుడు, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకుంది. అలాగే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ఫేక్ న్యూస్, ఏది మిస్లీడింగో, అలాగే ఏది కరెక్టో మనకు తెలిస్తేనే వాటి ఇన్ఫర్మేషన్ మనకు కరెక్ట్గా అందుతుంది. కాబట్టే కొన్ని విషయాలు ఈ విధంగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ ది టాపిక్, నాట్ ది పర్సన్. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా సిద్ధపాటు గురించి, దేవుని వాక్యంతో సిద్ధపాటు గురించి చెప్పడం చాలా 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 మంచిది. ఎండ్ టైంలో అది అవసరం కూడా. కానీ ఇది ఫేక్ న్యూస్ల వల్ల సిద్ధపాటు రాదు, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల సిద్ధపాటు రాదు, భయం వల్ల సిద్ధపాటు రాదు. సిద్ధపాటు అనేది నిరంతరం జీవితంలో కొనసాగించాల్సినటువంటి అంశం. ఇది చాలామందికి అర్థం కాదు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, అది నిజమే, తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ దాన్ని బట్టి జ్ఞానంతో ఉండాలి. ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకొని దానికి ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపాటు కోసం ఒక వీడియో చేశాను, ఎలా సిద్ధపడాలి అనేటువంటి అంశంతో వీడియో చేశాను. కాబట్టి ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఇలాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల, ఫేక్ న్యూస్ల వల్ల పెద్ద ఘోరాలే జరుగుతాయి. ఆత్మీయతలో చాలా పెద్ద దెబ్బలే తగులుతాయి. 1988లో ఒక విషయం గురించి నేను చెప్తాను. వీలైతే అది నెక్స్ట్ వీడియోలో ఈ అంశం గురించి నేను మాట్లాడతాను. 1988లో జరిగినటువంటి ఆ విషయాలు మరలా జరగకుండా మనం జాగ్రత్త పడాలి. సో అకాడమిక్ చదువుతున్నటువంటి విద్యార్థి సంవత్సరం అంతా మానేసి పరీక్ష ముందు రోజు లేదా పరీక్షకు గంట ముందు చదివితే, అలా చదివి ఎగ్జామ్ రాస్తే అది ఎలా ఉంటుంది? అలానే ఈ ఈవెంట్స్ని బట్టి, భయాన్ని బట్టి, జరిగేటువంటి సంభవాల్ని బట్టి సిద్ధపడిపోవాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం.
పైగా ఫేక్ న్యూస్లతో, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్లతో, ఏదో ఊహించి చెప్పే అంశాలతో సిద్ధపాటు అంటే అది ఎలా ఉంటుందో మీకే తెలియాలి. నిజంగా సిద్ధపడిన వాడు వీటి విషయాల్లో ఎప్పుడూ కూడా భయపడ్డు. వాక్యం ద్వారా, జీవితం ద్వారా సిద్ధపాటును కాపాడుకుంటూ వస్తాడు. ఆయన అకస్మాత్తుగా ఎప్పుడు వస్తారో, ఏ రోజు వస్తారో తెలియదు. సంఘాన్ని ఎప్పుడు తీసుకువెళ్తారో అకస్మాత్తుగా జరిగేటువంటి సంభవం అది. మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ దేవుని కోసం ఎదురు చూసేటువంటి క్షణం సిద్ధపాటు అంటే. ఆ సిద్ధపాటు గురించి తెలియాలి, ఎలా సిద్ధపడాలో తెలియాలి. అంతేగాని ఇలాంటి విషయాలతో సిద్ధపాటు వస్తుంది అనేది మూర్ఖత్వం. యేసుక్రీస్తు వారు భూమి మీద స్థాపించినటువంటి సామ్రాజ్యాన్ని, దేవుని సంఘాన్ని ఎప్పుడు తీసుకువెళ్తారో, ఎప్పుడు మధ్యాకాశానికి వచ్చి దేవుని సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తారో ఆ రోజు ఎప్పుడు జరుగుతుందో కనిరెప్పపాటున అకస్మాత్తుగా జరిగేటువంటి సంభవం అది. అలా యేసుక్రీస్తు వారి సంఘం ఎత్తబడిన, రాప్చర్ జరిగినా లేదా మన ప్రాణం పోయినప్పటికీ, సిద్ధపాటు లేకపోతే మనం ప్రాణం పోతే కూడా మిగిలిపోతాం. మన ప్రాణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో, ఎప్పుడు మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. మరణం సంభవించినా, దేవుని రాక జరిగినా మనం సిద్ధపాటు లేకపోతే మిగిలిపోతాం. కాబట్టి ఎప్పుడు అకస్మాత్తుగా జరుగుతాయో సంభవించేటువంటి అంశాలు ఈ రెండూ కూడా, మరణం కానీ, రాప్చర్ కానీ. అందుకే ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, ప్రతిదినము సిద్ధంగా ఉండాలి. ఫేక్ న్యూస్ల వల్ల, లేకపోతే అలర్ట్ వచ్చినప్పుడో, ఈవెంట్స్ జరిగినప్పుడో, ఏదో సంభవించినప్పుడో కాదు. ఆ విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. సిద్ధపాటు గురించి కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే ఈ క్లారిటీ నేను ఇస్తున్నాను. విశ్వాసులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకేదైనా సందేహాలున్నా, లేదా ఇంకేదైనా సమస్యలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నా తెలియజేయండి. అలాగే ఇంకేదైనా అప్డేట్స్ కానీ, మీకేదైనా తెలిసిన ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇంకేదైనా సందేహాలు లేదా ఇంకేదైనా క్లారిటీ కావాల్సిన అంశాలు ఉన్నా కూడా కమెంట్స్లో తెలియజేయండి. లేదా నాకు పర్సనల్గా వాట్సాప్ కూడా చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అనేక మంది ఇది ఉపయోగపడుతుంది. అలాగే మీకు వీలైతే షేర్ కూడా చేయండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడయుండి మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.